ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజాచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటానండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ నెల అనగా ఫిబ్రవరి నెలలో మనకు మే నెలకు సంబంధించినటువంటి మొదటి దర్శనం టికెట్స్, అదేవిధంగా ఆర్జిత సేవలు, కళ్యాణము మొదలైనవి, వాటితో పాటు వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం సంబంధించినవి, 300 రూపాయల దర్శనం టికెట్స్, వాటికి రూమ్స్ ఇవన్నీ విడుదల చేయబోతున్నారు. వీటితో పాటుగా మనకు మార్చి నెలకు సంబంధించినటువంటి హోమం టికెట్స్, ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఇవి రిలీజ్ చేయబోతున్నారన్నమాట. సో, చాలామంది బుకింగ్ టైంలో చిన్న చిన్న మిస్టేకులు చేస్తున్నారండి. అవి చేయకుండా మీరు ఎలా కరెక్ట్‌గా చేయాలి, అదేవిధంగా మీరు త్వరగా బుక్ అవ్వాలంటే ఏం టెక్నిక్స్ పాటించాలి అన్నది నేను మీకు వీడియోలో వివరిస్తానండి. మొదటిగా ప్రశ్నలంటే ఏ సేవలుంటాయి అనేది ఫస్ట్ ప్రశ్న. సో, మనకు సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన ఇవి ఏ తారీఖు రిలీజ్ చేస్తూ ఉంటారు? ప్రతి నెల మనకు 18వ తారీఖున రిలీజ్ చేస్తుంటారండి. ఒకవేళ ఆదివారం కనుక వస్తుంటే కనుక 19వ తారీఖు నుంచి మొదలుపెడుతున్నారనమాట. సో, 18 గాని, 19 గాని. సో, ఈ నెల 18 రిలీజ్ చేయబోతున్నారండి. సో, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? అంటే గనక 2 రోజులు సమయం ఇస్తారండి మనకు. ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు కూడా మనకు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రిజల్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. రిజిస్టర్ చేసుకున్న అందరికీ కూడా మెసేజ్‌లు వస్తాయా? అందరికీ మెసేజ్‌లు రావండి. రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు కంగ్రాట్స్ అని మెసేజ్ వస్తుందనమాట. సో, మొత్తం ఎన్ని మెసేజ్‌లు వస్తాయి? 2 మెసేజ్‌లు వస్తాయండి. ముందుగా మీరు రిజిస్టర్ చేసుకునే టైంలో మీకు సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు. సెలెక్ట్ అయిన తర్వాత కంగ్రాట్స్ అనే మెసేజ్ మరొకటి వస్తుంది. అప్పుడు మీరు సెలెక్ట్ అయినట్టు అనమాట. సో, సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలి? సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏ సేవకైతే సెలెక్ట్ అయ్యారో దానికి తగ్గట్టు అమౌంట్ అనేది మీరు పే చేస్తే గనక మీ టికెట్ అనేది కన్ఫర్మ్ అవుద్దనమాట. ఇందులో ఎన్ని రకాల సేవలున్నాయి? వాటి టికెట్ ధరలెంత? సో, మొదటి దర్శనాలకు సంబంధించి 4 రకాల సేవలకు టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. ఏమిటి? సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన. ఇందులో టికెట్ ధరలెంత? సుప్రభాతం రూ. 120, అర్చన, తోమాల రూ. 220, అష్టదళ పద్మారాధన ఒకటి ఎక్కువ ధర రూ. 1250. ఈ రిజిస్ట్రేషన్ సమయంలో ఒకేసారి ఎంతమంది రిజిస్టర్ చేసుకోవచ్చు? అంటే ఒక ఫోన్ నెంబర్‌తో మీరు ఇద్దరికి మాత్రమే చేయగలుగుతారండి. అలాంటప్పుడు వేరే ఫోన్ నెంబర్ యూజ్ చేసి మళ్ళీ వీళ్ళకి ఇంకొకసారి ట్రై చేయడానికి అవకాశం ఉంటుందా? అలా అవకాశం ఉండదండి. ఎందుకంటే మన ఫోన్ నెంబర్ అయితే మార్చగలం కానీ ఆధార్ నెంబర్ మనం ఇస్తాం కాబట్టి ఆధార్ నెంబర్ మార్చలేం కాబట్టి మీరు వేరే ఫోన్ నెంబర్‌తో చేసుకోవడానికి అవకాశం ఉండదు. సరే, మాకు పాస్‌పోర్ట్ ఉంది. పాస్‌పోర్ట్‌తో ఇంకోసారి వేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అలా అవకాశం ఉండదండి. ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు, ఎన్ఆర్ఐస్‌కి మాత్రమే పాస్‌పోర్ట్ అనేది పెట్టడం జరిగిందనమాట అండి. ఓకేనండి. మరి చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? 12 సంవత్సరాల లోపు పిల్లలుంటే గనక వాళ్ళు మీరు తీసుకొని వెళ్ళవచ్చు కొన్ని సేవలకు. 12 దాటిపోతే గనక వాళ్ళకి విడిగా మీరు మరలా బుక్ చేయవలసి ఉంటుందనమాట. మరి అలా మాకొకటి, వాళ్ళకొకటి చేస్తే ఇద్దరికి ఒకేసారి తగిలే అవకాశం ఉంటుందా? 99% ఉండదండి. కాబట్టి ఎవరికి వారే వేసుకోవాలి. తగిలితే అందరూ కలిసి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి మీరు వేరే టికెట్ అంటే సేమ్ అదే రోజు పిల్లలకి 300 రూపాయల దర్శనం టికెట్ తీయడము, లేదా వాళ్ళకి తగిలితే కనుక మీకు 300 రూపాయల దర్శనం టికెట్లు తీసుకోవడము, ఇవి చేసుకోవచ్చనమాట. సరే, మాకిప్పుడు ఒక సేవ తగిలింది. ఈ సేవ తగిలిన తర్వాత మళ్ళీ మేము 300 రూపాయల టికెట్ కానీ, లేదంటే కళ్యాణం ఇవి అంటారు కదా! అవి చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? చక్కగా చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు. సరే, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి? త్వరగా చెప్పండి. అంటే గనక మీరు టీటీడీ యాప్‌లోకి వెళ్తారు. అక్కడ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని. దాని మీద క్లిక్ చేస్తారు. మీ వివరాలు ఇస్తారు. వివరాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని కొడితే క్యాలెండర్ కనిపిస్తుంది. సో, క్యాలెండర్ మీద క్లిక్ చేస్తారు. అక్కడ సేవల పేర్లు, ఎన్ని టికెట్స్ ఉన్నాయో కూడా చూపిస్తుంది.
సో మీరు కావాలనుకుంటే ఓన్లీ సుప్రభాతమే కావాలంటే సుప్రభాతం సెలెక్ట్ చేసుకోవచ్చు. అష్టదళ పదకొండు రథం కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదండి అన్నాటికి నేను డిప్ వేస్తానంటే కనుక సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి ఓకే చేయొచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో అమౌంట్ ఏమైనా కట్టాలా మరి? రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మాత్రం అమౌంట్ అనేది కట్టాలి. ఇవి మతగర్భ దర్శనానికి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. సో ఇవి 18 నుంచి 20 తారీఖు వరకు రిలీజ్ చేయబోతున్నారు. ఇక మనకు మే నెలకు సంబంధించి ఆర్జిత సేవలు అనగా 4 రకాల సేవలు ఉంటాయి. వీటిలో కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ. ఈ 4 రకాల సేవలకు ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారండి. వీటికి సంబంధించిన ప్రశ్నలు ఏముంటాయి అన్నది నేను ఇప్పుడు తెలియజేస్తాను. మేము కళ్యాణం బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎంతమంది బుక్ చేసుకోవచ్చు? మీరు కళ్యాణమే కాదండి, మిగిలిన ఆర్జిత సేవలు ఏదన్నా సరే మ్యాక్సిమం ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కళ్యాణం కాకుండా మిగిలిన సేవలు ఉంజల్ సేవ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ కావాలనుకుంటే మీరు సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చు. కళ్యాణం మాత్రం ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సాధారణంగా భార్యాభర్తలు మాత్రం అవకాశం ఇస్తున్నారు. ఒకవేళ పిల్లలు ఉంటే కనుక వాళ్ళిద్దరు కలిపి ఒక టికెట్ తీసుకున్నా సరే వాళ్ళు అలౌ చేస్తున్నారండి. టికెట్ల ధర ఎంత ఉంటాయి? సో ఈ 4 కూడా ఒక్కొక్క టికెట్ ఫర్ హెడ్ వచ్చేసి 500 అండి. కళ్యాణం జంటగా ఉంటుంది కాబట్టి కళ్యాణం అనేది 1000 రూపాయలు ఉంటుంది. ఆర్జిత సేవలో మిగిలినవి ఇప్పుడు ఉదాహరణకి సహస్ర దీపాలంకార సేవ బుక్ చేసుకుందాం అనుకుంటారు అనుకోండి. మీరు సింగిల్గా చేసుకుంటే 500, ఇద్దరికి చేసుకుంటే కనుక 1000 రూపాయలు. సో వీటిలో చేసుకుంటే దర్శనం ఎక్కడి నుంచి ఇస్తారు, అదేవిధంగా ఎక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది? ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు లక్కీ డ్రా మాత్రమే మొదటి దర్శనం ఇస్తారండి. అలా కాకుండా మనకు ఈ ఆర్జిత సేవలన్నీ కూడా ఏంటంటే మీకు శుభోదయం నుంచి ఎంట్రీ ఉంటుంది. దర్శనం జైవిజల దగ్గర నుంచే ఉంటుందండి. కాకపోతే మీకు ఇందులో ఏంటంటే సేవ అనేది చూస్తారు. మీరు కళ్యాణం అయితే కళ్యాణం చూస్తారు, ఉంజల్ సేవ అయితే ఉంజల్ సేవ చూస్తారు, ఆర్జిత బ్రహ్మోత్సవం అయితే ఆర్జిత బ్రహ్మోత్సవం చూస్తారు, సహస్ర దీపాలంకార సేవ అయితే దీపాలంకార సేవ చూస్తారు. సో వీటిలో మొదటి 2 అంటే కళ్యాణం, ఉంజల్ సేవ ఈ 2 ఉన్నాయి కదండి. ఈ 2 ఏంటంటే టెంపుల్ లోపల జరుగుతాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఉదయాన్నే శుభోదయం నుంచి వెళ్ళిపోయి టెంపుల్ లోపల ఉంటారు. సేవ అవుతుంది. సేవ అయిన తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ ఈ 2 సేవలు మనకి బయట జరుగుతాయి. సో బయట జరుగుతాయి కాబట్టి ముందుగా సేవ చూస్తారు. సేవ అయిపోయిన తర్వాత మీరు శుభోదయం నుంచి ఎంట్రీ ఉంటుంది, మీకు దర్శనం చేసుకుని బయటకు వస్తారు. ఓకేనా అండి? ఇది లెక్క అనమాట అండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఆర్జిత సేవల్లో ఆన్లైన్ ఆర్జిత సేవ లేదా వర్చువల్ ఆర్జిత సేవ, ఈ టికెట్స్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అండి. ఎందుకు అంత కన్ఫ్యూజ్ అంటే కనుక మిగిలిన ఏవైనా సరే ఒకేసారి మాత్రమే బుక్ చేసుకుంటాం. ఈ వర్చువల్ సేవ అనేది 2 సార్లు మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెప్పాలంటే వర్చువల్ సేవ అంటే అర్థం ఏంటంటే మీ పెళ్లి రోజు నాడు స్వామివారి కళ్యాణం చేయించాలనుకుంటే మీరు ఆ పెళ్లి రోజు ఏదైతే ఉందో ఆ డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. మీ డీటెయిల్స్ చేస్తే కనుక మీ పేరున స్వామివారి కళ్యాణం అవుతుందండి. అది అర్థం. తర్వాత మీరు ఏదో ఒక టైంలో వెళ్ళి దర్శనం చేసుకుంటారనమాట. సో 2 రకాలుగా ఉంటుంది. మనం ఇంకా ఈజీగా చెప్పాలంటే కనుక దేవి నవరాత్రుల్లో చూడండి, మనం దర్శనంకి వెళ్ళకపోయినా మన పేరు ఇచ్చేస్తాం. నవరాత్రుల్లో వాళ్ళు మన గోత్రం చదువుతూ ఉంటారు. ఆ విధంగా అనమాట వర్చువల్ సేవ అంటే. సో మీరు వెళ్ళనవసరం లేదు. సేవలో మీరు పాల్గొనే అవకాశం ఉండదు. ఓన్లీ మీకు దర్శనం మాత్రం ఇస్తారు. ఎలా చేయాలి? ముందుగా మీరు వర్చువల్ సేవ మీద క్లిక్ చేసుకుని మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు అమౌంట్ అనేది పే చేస్తారు కదా. తర్వాత మీరు బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళండి. బుకింగ్ హిస్టరీలో మీరు వర్చువల్ సేవ మీద క్లిక్ చేస్తారు. మీరు మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు ఆల్రెడీ పే చేశారు కాబట్టి. కింద ఎవైల్ దర్శనం అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాలెండర్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ మీరు బుక్ చేసుకోవచ్చు. రెడ్ అయితే కనుక అవకాశం లేనట్టు. సో అప్పుడు మీరు సేవ బుక్ చేసుకోవాలి. తర్వాత ఏ రోజు వెళ్తున్నా దర్శనం కూడా బుక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు బుక్ చేసుకున్న తేదీ నుంచి అంటే ఈ రోజు నేను సేవ బుక్ చేసుకున్నాను అనుకోండి, ఆ తర్వాత నుంచి మాత్రమే మీకు దర్శనంకి అవకాశం ఉంటుంది. మీరు 22వ తారీఖున సేవ బుక్ చేసుకుని 2వ తారీఖున వెళ్ళిపోదాం అంటే కనుక అవ్వదనమాట.
ఓకేనండి. 22 కాడి నుంచి మీకు కంటిన్యూ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో, వర్చువల్ సేవలో కూడా మీకు టికెట్ ధర మామూలు కళ్యాణానికి వీటికి రూ. 500 ఉంటాయండి అవన్నీ కూడా. సో, పర్ హెడ్ వచ్చేసి రూ. 500 ఉంటుంది. మీకు దర్శనం ఎక్కడి నుంచి ఉంటుందంటే గనక, దర్శనం మీకు ఏటీసీ సర్కిల్ నుంచి అనక రూ. 300 దర్శనం టికెట్ మాత్రమే ఇస్తారండి మీకు. సో, ఉదయం నుంచి ఎంట్రీ ఉండదు, సేవ ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాకపోతే చాలామంది ఎందుకు చేసుకుంటున్నారు ఇదంటే గనక రూ. 300 టికెట్ దొరుకుతాయో లేదో అని ముందుగా సేఫ్ సైడ్‌లో ఈ రూ. 500 దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకుంటున్నారండి. మీకు చాలా వివరంగానే చెప్పాననుకుంటున్నాను. బోర్ కొడుతుంటే కనుక కామెంట్ చేయండి. సో, ఇవి సేవలు. ఇవి అయిపోయిన తర్వాత మనకు ఇప్పుడు ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారని కనుక 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకండి. ఇక 23వ తేదీన ఉదయం 10 గంటలకు వచ్చేసి అంగప్రదర్శన టికెట్స్ అండి. ఈ అంగప్రదర్శన టికెట్స్ అనేవి ఫ్రీ టికెట్స్. సో, అమౌంట్ పే చేయనవసరం లేదు. అందుకని ఇవి 1, 2 నిమిషాల లోపే అయిపోతాయి టికెట్స్ అన్నీ కూడా నెల మొత్తానికి. మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ చక్కగా చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు. 2 నిమిషాల లోపు ఎల్లుండి కనుక తీసుకుని వెళ్ళవచ్చు. మీకు దర్శనం మొదటి దర్శనం అనేది ఉండదండి. మీకు దర్శనము జైవిజల దగ్గర నుంచే ఉంటుంది. అంగప్రదర్శన చేసిన తర్వాత వెంటనే మీరు టెంపుల్ లోపలే ఉంటారు కాబట్టి మీకు చక్కగా దర్శనం అవుతుంది. దర్శనం అయిందా బయటకు వస్తారనమాట. సో, ఉదయం 5 గంటలకల్లా మీకు సేవ, దర్శనం రెండు వైపు బయటకు వచ్చేస్తారండి. కోనేటిలో స్నానం చేసి తడి బట్టలతో వెళ్ళాలి. కానీ అన్ని సేవల్లో కన్నా నాకు అంగప్రదర్శనం అంటేనే బాగా ఇష్టం అండి. మిగిలిన వాటిలో మనం కేవలం దర్శిస్తాం స్వామివారిని. ఇక్కడ శారీరక శ్రమ కూడా ఉంటుంది. ఎవరికీ లేని భాగ్యం మనకే దక్కింది అన్నట్టుగా అనిపిస్తుందనమాట. అవకాశం వాళ్ళందరూ బుక్ చేసుకోండి. దయచేసి ఎవరు కూడా అంగప్రదర్శన టికెట్స్ గురించి మొక్కుకునే ప్రయత్నం చేయకండి. అంగప్రదర్శన చేద్దామని మొక్కేసుకున్నారు చాలామంది. అలాంటివి చేయకండి. ఎందుకంటే టికెట్ దొరకడం లేదు. మ్యాక్సిమం స్వామి నీ అనుగ్రహం ఉంటే వస్తాను అని మాత్రం అనుకోండి తప్ప ఖచ్చితంగా చేస్తానని మొక్కుకోకండి. ఎందుకంటే మన చేతుల్లో లేవు. ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఏ టికెట్స్ ఎప్పుడు దొరుకుతున్నాయో అన్నది ఎవరికి తెలియడం లేదండి. ఇక 21 తారీఖు అయింది. 23కి వచ్చాం మనం. 23 ఉదయం అంగప్రదర్శన అయింది. తర్వాత 11 గంటలకు శ్రీవాణి టికెట్స్. ఈ శ్రీవాణి టికెట్స్ గురించి నేను 2, 3 వీడియోలు చేశాను ఆల్రెడీ. సో, ఈ శ్రీవాణి టికెట్స్ మనకు 23వ తేదీ ఉదయం 11 గంటలకు మే నెలకు సంబంధించి కోట అనేది విడుదల చేస్తున్నారండి. సో, మే నెల మొత్తానికి గ్రీన్‌లో ఉంటాయి. సో, మీకు కావాల్సిన డేట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందుగానే మీరు అమౌంట్ పే చేసి రెడీగా పెట్టుకోండి. మీ వివరాలన్నీ ఇచ్చేసి రెడీగా పెట్టుకుంటే ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకుని అమౌంట్ అనేది పే చేయడానికి ఈజీ అవుతుంది. శ్రీవాణి వాళ్ళకి మొదటి గడప దర్శనం అనేది ఉంటుందండి. ఇంకొకటి రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కూడా మీకు ఇచ్చారండి. ఓకేనండి. పర్ హెడ్ వచ్చేసి మనకు 10,500 రూపీస్ అండి. మీరు ముందుగా డొనేషన్ చేయాలి కాబట్టి అప్పుడు మీరు 10,000 మాత్రమే కట్టండి. దర్శన టికెట్ బుక్ చేసుకున్న టైంలో మిగిలిన 500 కడతారు గాని. ఓకేనండి. ఇవి అయిపోయిన తర్వాత మనకు 23వ తేదీ 23వ తారీఖు ఫిబ్రవరి 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు మరి వికలాంగుల దర్శనాలకు సంబంధించిన కోటాను విడుదల చేస్తున్నారండి. ఈ టికెట్స్ కూడా ఫ్రీ కాబట్టి ఇవి కూడా చాలా త్వరగా అయిపోతున్నాయి. సీనియర్ సిటిజన్ అంటే కనుక 65 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలండి. తోడుగా భార్యాభర్తలు మాత్రమే వీళ్ళు మాత్రమే అవకాశం ఉంది. బయట వారిని ఎవరిని తీసుకెళ్ళడానికి అవకాశం లేదండి. ఇంతకుముందు తోడు ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. భార్యాభర్తలకు మాత్రం అవకాశము. భర్తకి 65 కంప్లీట్ అయి ఉండాలి. భార్య కనీసం 50 ఇయర్స్ ఉండాలన్నమాట అండి. ఓకేనండి. 50 ఇయర్స్ ఉంటేనే అవకాశం ఇస్తారనమాట. వికలాంగ దర్శనం కూడా సేమ్ రూల్స్ అండి. వీళ్ళకి కూడా ఫ్రీ. మీరు సదరన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సీనియర్ సిటిజన్లు అయితే కనుక ఆధార్ కార్డు అన్నది అప్లోడ్ చేయాలి. భార్యాభర్తలు ఇద్దరే అవసరం లేదండి. సీనియర్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది డాక్యుమెంటు. ఈ సైజు వచ్చేసి మనకు 1 MB లోపు అండి. ఇక మనకు 24వ తేదీన ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శన టికెట్స్, మధ్యాహ్నం వచ్చేసి రూమ్స్ అనేది రిలీజ్ చేస్తారండి. ఈ రూమ్స్ మొత్తం అందరికి కలిపి ఒకేసారండి. అర్థమైందండి. ఇందాక నేను చెప్పుకుంటూ వస్తున్నాను కదా, ఆర్జిత సేవ బ్రహ్మోత్సవం అని, సహస్రదీపాలంకార సేవ అని, ఆర్జిత సేవ వాళ్ళకి కానీ, మొదగ దర్శనం వాళ్ళకి కానీ, శ్రీవాణి వాళ్ళకంటే రిలీజ్ చేస్తారనుకోండి. అంగ ప్రదర్శన వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకే రూమ్స్ అని రిలీజ్ చేస్తారండి. సో 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం మనం ఒకే ఐడి మీద అంటే ఒకే ఫోన్ నెంబర్ మీద 6 టికెట్ల వరకు మనం బుక్ చేసుకోవచ్చు. మీరు కంప్యూటర్లు చేసి కనుక ముందుగానే అందరికీ గుర్తుపెట్టుకోండి, మీరు ముందుగానే మీ వివరాలన్నీ నోట్ ప్యాడ్లో రాసుకుని రెడీగా పెట్టుకుంటే కాపీ పేస్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. మీరు అప్పటికప్పుడు ఎతుక్కుని వయసు ఎంత, పేరు ఎంత,
పేరేంటి, స్పెల్లింగ్ ఏంటి ఇవన్నీ చూసుకుంటే కనుక అవ్వదనమాట. సో ముందుగానే రెడీగా పెట్టుకోండి. జస్ట్ కాపీ పేస్ట్ మీరు టకటకా చేస్తూ ఉంటారనమాట. అప్పుడైతేనే ఈ టికెట్స్ అనేవి బుక్ అవుతాయండి. అంతే తప్ప మీరు అప్పటికప్పుడు టైప్ చేస్తేనే కుదరదు. ఒకవేళ నేమ్స్ పొడుగ్గా ఉంటే కనుక షార్ట్ చేసుకోండి. అమౌంట్ మీరు మొబైల్ ఇప్పుడు ఏంటంటే మనకి లక్ యూపీఐది ఇచ్చారు మనకి. అక్కడ అమౌంట్ కొట్టేసిన తర్వాత ఏంటిది మన క్యూఆర్ కోడ్ చూపిస్తున్నారు. దాంతో మీరు అమౌంట్ పే చేసుకోవచ్చండి. లేదా మొబైల్తో మీరు ఏంటిది ఫోన్‌పేలు, గూగుల్ పేలు వాటి ద్వారా కూడా అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదండి. శ్రీవాణి వాళ్ళకి మాత్రం నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే అవుతుందండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెట్ బ్యాంకింగ్ లేకుండా మీరు చేయలేరు. కనీసం మీ దగ్గర ఏటీఎం కార్డు ఉన్నా పర్వాలేదండి. ఈ రెండిటి ద్వారా మీకు అవుతుందండి. ఇక మనకొచ్చేసి వామన్ టికెట్స్ అండి. వామన్ టికెట్స్ మనకు ప్రతి నెల నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తుంటారు మేడం. మనం ఫిబ్రవరి నెలలో ఉన్నాం కదా! సో మార్చి నెలకి ఈ వామన్ టికెట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ టికెట్స్ కూడా మ్యాక్సిమం ఇద్దరు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. పర్ డేకి వచ్చేసి 500 టికెట్స్ ఉంటున్నాయండి ఇవి. సో 500 కాబట్టి చాలా త్వరగా అయిపోతున్నాయండి. ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి వీటి మీద. భార్యాభర్తలకి అనవసరం లేదు. ఎవరన్నా సరే ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి. ఇవి మనకు 25 తారీఖున రిలీజ్ చేస్తారనమాట అండి. 25 కానీ ఒక్కోసారి 27 కానీ వెళ్తూ ఉంది. ఈనాడు 25 చేస్తారు. ఒకవేళ ఏమైనా డేట్లు అట్లా మారితే కనుక మరలా నేను వీడియో చేసి మీకు నేను చెప్తాను. ప్రస్తుతానికి అయితే కనుక 25 తారీఖు ఉదయం 10 గంటలకు మనకు వామన్ టికెట్స్ అని రిలీజ్ చేస్తారు. వామన్ టికెట్స్లో రిలీజ్ చేసిన తర్వాత మీరు బుక్ చేసుకుంటారు కదా! మీరు తప్పకుండా వామన్లో పాల్గొనాలండి. ఇది మన కింద తిరుపతిలో అలిపిరి దగ్గర జరుగుతుందండి వాము. ఈ వామన్లో తప్పకుండా పాల్గొనాలి మీరు. 9 గంటల నుంచి 12 గంటల వరకు హోమం జరుగుతుంది. హోమం అయిన తర్వాత మీ టికెట్ మీద వాళ్ళు స్టాంప్ వేసేస్తారు. అప్పుడు మీరు కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మీకు 3 గంటల దర్శన స్లాట్ అనేది ఇస్తారండి. అక్కడ ఏంటంటే మీకు 3 గంటలు దాటి వెళ్ళినా ఇబ్బంది ఏమీ లేదండి. టైం ఏంటంటే 3 గంటల స్లాట్ అని ఇస్తున్నారు వాళ్ళు. ఇది 300 రూపాయల దర్శన టికెట్ అనమాట అండి. హోమం టికెట్ ధర వచ్చేసి ఇద్దరికి కలిపి 1600 రూపాయలు అనమాట అండి. ఏ ఇద్దరైనా బుక్ చేసుకోవచ్చు. సాంప్రదాయ దుస్తులు మాత్రం ధరించాలి మీరు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఇవి మనకు ఏప్రిల్ నెలకు సంబంధించి మనకు 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకన్నా రిలీజ్ చేయబోతున్నారండి. సో మరలా డేట్ అట్ట మాట కనుక మీకు చెప్తాను నేను. సో ముందుగానే మీ టీంని అంతా రెడీ చేసి పెట్టుకోండి. మీరు సింగిల్గానే చేసుకోవచ్చు. గ్రూప్ అయితే కనుక కనీసం 10 మంది ఉండాలి. శ్రీవారి సేవ వాళ్ళు మ్యాక్సిమం 15 మంది ఉండొచ్చు అనమాట. ఇబ్బంది ఏమీ లేదండి. వీటి బుకింగ్ సంబంధించి విడిగా నేను ఒక వీడియో కూడా చేస్తాను. మీరు అప్పుడు చూద్దురు కానీ ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే పరకామణి సేవ వాళ్ళని మాత్రమే ఏ రోజైతే బుక్ చేసుకున్నారో అంతకన్నా ఒకరోజు ముందు రమ్మంటున్నారు. శ్రీవారి సేవ వాళ్ళు ఏ రోజైతే బుక్ చేసుకున్నారో ఆ రోజు వెళ్తే సరిపోతుందండి. శ్రీవారి సేవ వాళ్ళకి ఇప్పుడు కూడా డౌటు ఒకరోజు ముందు వెళ్ళాలా వెనక వెళ్ళాలా అని. మీరు ఏ రోజు 27 బుక్ చేసుకున్నారనుకుంటే 27 వెళ్ళండి. పరకామణి సేవ వాళ్ళు మాత్రమే ముందు రోజు వెళ్తారండి. సో ఎక్కువ సమాధానం చెప్పినట్టు ఉన్నాను నేను. ఇంకా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.